అక్బరుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ. నారాయణఖేడ్ పట్టణంలోని 12వ వార్డులో ఎంఐఎం 66వ వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఆఫీస్ వద్ద నారాయణఖేడ్ డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు న్యాయవాది మోహిత్ పటేల్ ఎంఐఎం జెండాను ఆవిష్కరించారు. అలాగే కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ అన్ని కులాల వారి కొరకు పనిచేస్తోందని, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి నిలబడి వారి సమస్య గురించి పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ సభ్యులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎంఐఎం అధినేత బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారి ఆదేశాల మేరకు నారాయణఖేడ్లో ఫస్ట్ టైం ఎంఐఎం పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. దేశంలో ఎక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిమ్స్లకు ఏ సమస్యలు వచ్చినా, వాళ్ళపైన ఏ ఆపద వచ్చినా ఫస్ట్గా స్పందించే, వాళ్ళ కోసం, వాళ్ళ రైట్స్ కోసం పోరాడే పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళ రైట్స్ కోసం పార్లమెంట్లో ఫైట్ చేసే నాయకుడు బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లింలకు ఏ సమస్య వచ్చినా తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళ సమస్యల పైన నిరంతర పోరాటం చేసే పార్టీ ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్గా ఈరోజు 66 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. నారాయణఖేడ్లో ఎట్లయితే దారుసలాంలో కుల మత అతీతంగా అందరికీ సమానంగా ఏ సమస్య వచ్చినా దారుసలాంలో పరిష్కరించడం జరుగుతుంది. అలాగే నారాయణఖేడ్లో కూడా ఎంఐఎం పార్టీ ఈరోజు 66 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం, సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రజలకు వాళ్ళ ఏ సమస్య వచ్చినా ఎంఐఎం పార్టీ కుల మత అతీతంగా వాళ్లకు అండగా ఉండి వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ముందు ఉంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది.